మాయా విత్తనం. పచ్చని కొండల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు సీతాపురం. ఆ గ్రామంలో ఒక బాలుడు ఉండేవాడు. అతని పేరే రాము. రాము చాలా తెలివైనవాడు, కానీ పేదవాడు. రాము తల్లి శారద పొలం పనులు చేస్తూ పండ్లు కూరగాయలు అమ్మి వచ్చిన డబ్బులతో రాముని చదివిస్తుంది. రాము మాత్రం ఒకరోజు పెద్దవాడై తన తల్లి కష్టాలను తీర్చాలని కలలు కనేవాడు. ఒకరోజు సాయంత్రం గ్రామం దగ్గర ఉన్న అడవిలోకి రాము కట్టెల కోసం వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక విచిత్రమైన ముసలివాడు కనిపించాడు. అతని కళ్ళల్లో ఏదో తెలియని వెలుగు, మాటల్లో ఒక రహస్యం దాగి ఉంది. అతను రాముని చూస్తూ, బాబూ, ఈ అడవిలో ఒక బంగారు కొండ ఉంది, కానీ దాన్ని ఎవ్వరూ కనుగొనలేరు. రాము ఆశ్చర్యంగా, ఓ అవునా తాతయ్య, ఎందుకు అని అనగానే ఆ ముసలి అతను నవ్వుతూ, దాన్ని కనుగొనడం ధైర్యవంతుల వల్ల అస్సలు కాదు, కేవలం నిజాయితీ ఉన్న వాళ్ళే దాన్ని కనుగొనగలరు అని చెప్పి ఆ ముసలివాడు మాయమైపోతాడు. రాత్రయ్యే వేళ కావడంతో రాము కట్టెలు తీసుకొని గబగబా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాము మరుసటి రోజు తెల్లవారుజామునే అడవిలోకి వెళ్ళాడు. చాలా దూరం నడిచిన తర్వాత అతనికి ఒక గుహ కనబడింది. భయంగానే గుహ లోపలికి ప్రవేశించాడు రాము. అప్పుడు అక్కడ అతనికి 3 తలుపులు కనిపించాయి. మొదటి తలుపు మీద లోభం ఉన్నవారు ఇక్కడికి రాకూడదు, రెండవ తలుపు మీద భయం ఉన్నవాడు వెనక్కి తిరుగు, మూడవ తలుపు మీద నిజాయితీ ఉన్నవాడే ముందుకు వెళ్ళు. రాము కొంచెం ఆలోచించాడు. తనలో తాను, నాకు డబ్బు కావాలి, కానీ నేను ఎవరిని మోసం చేయకూడదు అని అనుకుంటూ 3వ తలుపు తెరిచాడు. ఆ గది మొత్తం బంగారు కాంతులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా ఆభరణాలు మెరిసిపోతున్నాయి. కానీ మధ్యలో ఒక చిన్న పెట్టె ఉంది. అప్పుడే ఈ విధంగా ఒక శబ్దం వినపడసాగింది. ఇక్కడ ఉన్నదంతా నిజమైన సంపదే, కానీ నువ్వు ఒక్కటే తీసుకోవాలి. రాము ఆశ్చర్యపోయాడు. పెద్ద బంగారు పెట్టెలు వదిలి ఈ చిన్న పెట్టెలు ఎందుకు? నాకు మా అమ్మకి ఈ చిన్న పెట్టె సరిపోతుందిలే అనుకుని ఆ చిన్న పెట్టెను తీసుకుని ఇంటికి వెళ్తాడు రాము. జరిగిన విషయం మొత్తం తన తల్లికి చెప్పి ఎంతో సంబరపడిపోతాడు. అలా వారిద్దరూ ఆ పెట్టెను తెరవగానే దాంట్లో ఏ బంగారు నాణేలు ఉండవు, కేవలం ఒక విత్తనం మాత్రమే ఉంటుంది. దాంతో రాము ఎంతో నిరాశ చెందుతాడు. నాన్న రాము, బాధపడకు, ఈ విత్తనం నాటుదాం అని తల్లి చెప్పడంతో రాము ఇంటి ముందు చిన్న గుంత తవ్వి దాంట్లో ఈ విత్తనాన్ని నాటుతాడు. ఆ విత్తనం ఒక వారంలోనే ఒక పెద్ద మామిడి చెట్టుగా మారి బంగారు మామిడి పళ్ళు కాస్తాయి. దాంతో రాము శారదమ్ములు చాలా సంతోషపడిపోతారు. వారు ఆ ధనాన్ని కేవలం తమ కోసమే కాకుండా ఆ గ్రామంలోని ప్రజల కోసం కూడా ఉపయోగిస్తారు. అదొక అందమైన పల్లెటూరు. ఆ ఊళ్ళో రాము సోము అనే 2 స్నేహితులు ఉండేవారు. ఆ ఊళ్ళో కరువు కాటకాల వల్ల వారు పక్క ఊరికి జీవనోపాధికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. అనుకున్నదే తడవుగా వారు పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక వ్యాపారిని కలిసి, అయ్యా, మా ఊర్లో చాలా తీవ్రమైన కరువు, తిండి గింజలు కూడా లేక అల్లాడిపోతున్నాం. మీ దగ్గర ఏమైనా పని ఉంటే ఇవ్వండి అయ్యా. సరే, నేను మీకు పనిస్తాను, కానీ ఒక చిన్న పరీక్ష పెడతాను. సరేనయ్యా, ఎటువంటి పరీక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ వ్యాపారి రాము సోములను తన తోటకు తీసుకువెళ్ళి, చూడండి బాబు, ఇదే నా తోట. మీకు చిరో ఒక గంప ఇస్తాను. ఈ బావిలోని నీళ్ళన్నీ తోడి ఆ పొలాలకి నీళ్లు పెట్టండి అని చెప్పి ఆ వ్యాపారి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాము సోములకు గంపతో నీళ్లు తోడడం ఏంటో ఏమాత్రం అర్థం కాదు. ఆ రాత్రి సోము, ఒరే రాము, ఈ రంధ్రాలు కలిగిన బుట్టతో ఆ నీళ్ళన్నీ తోడడం అంటే అసాధ్యమైన పనే. నా వల్ల కాదు, నేను నిద్రపోతాను. అదేంట్రా అలా అంటావు? ప్రయత్నిస్తేనేగా తెలిసేది సాధ్యమో అసాధ్యమో. రాము, ఇది తెలివి తక్కువ పనిలా ఉంది అని చెప్పి సోము నిద్రపోతాడు. కానీ రాము మాత్రం కొద్దిసేపు ఆలోచించి బావిలో నీళ్లు తోడడం ప్రారంభిస్తాడు. రాము కొన్ని గంటలు కష్టపడి నీళ్లు తోడిన తర్వాత ఆ గంపలోకి కొన్ని బంగారు నాణేలు చేరతాయి. దాంతో రాము ఎంతగానో సంతోషపడతాడు. పొలానికి నీళ్లు కూడా పెడతాడు. ఉదయాన్నే జరిగింది మొత్తం వ్యాపారికి చెబుతాడు.
వ్యాపారి రాము నిజాయితీకి మెచ్చి కొన్ని బంగారు నాణాలు రాముకి ఇస్తాడు. తనని పనిలో కూడా పెట్టుకుంటాడు. జరిగింది మొత్తం చూసిన సోము తను ఆ పని చేయలేకపోయానని సిగ్గుపడుతూ వెనుదిరిగి ఇంటికి వెళ్తాడు. మిత్రులారా, ఇలాంటి బోలెడన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.